ఏలూరు కలెక్టరేట్ వద్ద రేషన్ డీలర్లు నిరసన తెలిపారు. కిలో బియ్యం కమిషన్ను రూపాయి నుంచి 3 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. బస్తాల స్కానింగ్ కు ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని కోరారు. తక్కువ ఆదాయంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీ అనే దాన్ని ఎండిఓల నుంచి తొలగించి రేషన్ డీలర్లకి అప్పచెప్పిన పరిస్థితి. దానికి మీ అందరం కూడా డీలర్ల జాతి మొత్తం యావత్తు కూడా సంతోషించి పాలాభిషేకాలు చేసిన సందర్భం. ఆ తర్వాత గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు వృద్ధులు, వికలాంగులు, మంచం మీద ఉన్న వాళ్ళకు కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయండి, ప్రభుత్వానికి పేరు వచ్చే కార్యక్రమం మీరు సహకరించాలని చెప్పి వారు చెప్పడం. రాష్ట్రం డీలర్లందరూ కూడా 30,000 మంది కూడా మేము కూడా వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వానికి పేరు తెచ్చేటువంటి క్రమంలో అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా సహకరిస్తూ మేము నిర్ణయం తీసుకుని అందరం కూడా మహిళలతో సహా మాలో కూడా 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఓట్లేసాం. ఇవాళ ఆనందం మాకు లేదు. మా కళ్ళల్లో ఆనందం పోయి ఏడుపు కళ వచ్చేసింది. ఎందుకంటే ఈ వచ్చే 7-8 వేలకు కూడా చాలా దుర్భరమైనటువంటి బాధాకరమైనటువంటి ఆవేదనతో డిపోలు చేస్తున్న క్రమం. మహిళలు ఉన్నారు 60, 65, 70 సంవత్సరాలు, వృద్ధులు ఉన్నారు. మేమందరం కూడా ఇవాళ ఏం వస్తుంది. ఇంకో టాప్ సీక్రెట్ విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 మంది డీలర్లకు సుమారుగా 21 కోట్లు ఇచ్చేస్తూ ఉంది గవర్నమెంట్ కమిషన్ రూపంలో. అంటే యాజ్ పర్ ఒక డీలర్కి 6 నుంచి 7 వేలకు మించి రాని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు పోను, అద్దులు పోను, హెల్పర్లు పోను, మెయింటెనెన్స్ పోను, ఇవన్నీ పోను, డీలర్ ఏ రకంగా బతుకుతాడండి? చిత్తశుద్ధి లేదా? ఈ క్రమంలో ప్రభుత్వాన్ని మేము విధులేని పరిస్థితుల్లో అర్థిస్తూ మహిళలు మరి చేతి దండం పెట్టి కమిషన్ వెంటనే పెంచాలని, ఈ యొక్క పనిభారం తగ్గించాలని, ఇటీవల ఏదైతే స్కానింగ్ల పేరిట మా మీద ఈ యొక్క లేనిపోని ఆంక్షలు పెడుతున్నారో ఇది పనిభారం అని చెప్పి తెలియజేస్తూ వీటి విషయాలు వెంటనే తొలగించి మా కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కూటమి నేతలైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, మరి అలాగే ఆ పెద్ద ఆయన మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీ అనే దాన్ని